JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని కాపాడినప్పుడు ఆ ధర్మమే మమ్మల్ని కాపాడుతుందని చెప్పి టీటీడీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. అలాంటి విశిష్టమైన ఆలయంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగంలో రివర్స్ టెండరింగ్ విధానం కొనసాగుతూ ఉంది. ఇలాంటి విధానం వల్ల అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిపై సిఐడితో విచారణ జరిపించాలని తిరుపతికి చెందినటువంటి నవీన్ కుమార్ రెడ్డి సిఐడి అధికారులకు లేఖ రాశారు. యాక్చువల్గా టీటీడీలో ఎలాంటి విధానం కొనసాగుతూ ఉంది, లేఖ రాయాల్సిన ఆవశ్యకత ఏంటి అని తెలుసుకునేందుకు నవీన్ కుమార్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎందుకు టీటీడీ ఇంజనీరింగ్ విధానం మీద లేఖ రాశారు? ఇన్ని రోజులు లేనటువంటి విధానం ఇవాళ ఎందుకు, మీకు ఎలాంటి తప్పు అనిపించింది, దాని మీద ఎందుకు ఫిర్యాదు చేశారు? సార్, మీరు అన్నట్టు ధర్మో రక్షితి రక్షిత, కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి ఒక అధర్మారెడ్డి ఎప్పుడైతే వచ్చి తిష్ట వేశాడో పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందండి. తిరుమల శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్లలాగా అమ్ముకుంటున్నారు. శ్రీవారి నిధులు, జాతీయ బ్యాంకుల్లో ఉండాల్సినటువంటి శ్రీవారి నిధులు, టన్నుల కొద్ది బంగారు ఈరోజు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి గతంలో ఎంతోమంది సిన్సియర్ ఐఏఎస్ అధికారులు ఈవోలుగా పనిచేశారండి. వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్లో 3,000 కోట్లుంటే ఇంజనీరింగ్కి కేవలం ఒక 300 కోట్లు కేటాయించేవాళ్ళు. ఎందుకంటే రోడ్లు కానీ, పైన తిరుమల కొండ మీద ఘాట్ రోడ్ మెయింటెనెన్స్కి, వీటన్నిటికీ, చౌల్ట్రీస్కి, వీటికి అది కూడా మిగిలిపోయేదండి. 200 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు 50 కోట్లు మిగులుతూ ఉండింది. కానీ ఈసారి ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలి కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఏకంగా 300 కోట్ల నుంచి 1,500 కోట్లకు పెంచేశారండి. దానికి సాక్ష్యాధారాలు ఇవే అండి. ఈ పేపర్లు పరిశీలిస్తే అసలు 2 నెలలలో 4 ధర్మకర్తల మీటింగ్ సమావేశాలు పెట్టారండి. టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేదండి, ప్రతి నెలకు ఒకసారి పెడతారు. అట్లాంటిది 2 నెలల్లో 4 సమావేశాలు పెట్టి 1,500 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేసేసి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎక్కడంటే అక్కడ శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేశారు. దానికి నిదర్శనమే కన్స్ట్రక్షన్ ఆఫ్ శ్రీపాదం బ్లాక్, కన్స్ట్రక్షన్ ఆఫ్ అచ్యుతం బ్లాక్. అంటే 300 కోట్లు. ఈ 2 వర్క్లే 600 కోట్లండి. 10% కమిషన్కి మీరు ఈ బాగున్నటువంటి గోవిందరాజ సత్రాల్ని దానికి వేరే పర్పస్ కోసం వాడుకోండి అయ్యా అని చెప్తే ఆ రోజు అధికారంతో అహంకారంతో పక్కన పెట్టి మా మాటల్ని నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రి టెండర్లు పిలిచారు, తెల్లారే గుందికి అగ్రిమెంట్ చేశారు, కాంట్రాక్టర్ని పిలిపించి కమిషన్లు దండుకున్నారు. ఆ భవనాలు, ఆ చౌల్ట్రీస్ అండి, సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి రైళ్లలో వచ్చేవాళ్ళు ఆ చౌల్ట్రీల్లో పడుకుంటారండి. ఆ బస్సుల్లో వచ్చి ఆడే వండుకొని తింటారు. వాళ్ళకి ఈరోజు విడిది లేకుండా దాన్ని కొట్టేసి కమిషన్లకు కకృతిపడి కొట్టేశారండి. అంటే ఇదివరలో 1922లో కట్టినటువంటి టీటీడీ మొదటి సత్రం కానీ, అలాగే 2వ సత్రం కానీ అతి పురాతనమైన సత్రాలు, వాటి యొక్క పటిష్టత తగ్గింది. దీని కారణంగానే ఇవాళ ఆ ప్లేస్లోనే కొత్తవి కడుతున్నామని చెప్పేసి ఆల్రెడీ టీటీడీ 1వ సత్రంలో శ్రీనివాసం ఇంకా విష్ణు నివాసం నిర్మించారు. ఇప్పుడు 2వ సత్రాన్ని కొట్టేసి కొత్తగా మళ్ళీ కడుతున్నారు. దీంట్లో ఇంకా కొత్త విధానం ఏముంది, దాంట్లో ఎలాంటి అవినీతి జరిగింది అంటే వాటి యొక్క ఆయు ప్రమాణం తగ్గింది కాబట్టి, బిల్డింగ్ యొక్క ఆయు ప్రమాణం తగ్గింది కాబట్టి తొలగించామని చెప్పి టీటీడీ వాదిస్తుంది. దీన్ని ఎలా భావించారు? బిల్డింగ్ ప్రమాణం తగ్గింది అని చెప్పి మీకు ఎవరన్నా సర్టిఫై చేశారా? మామూలుగా తిరుమల ఘాట్ రోడ్లో వర్షాలు పడినప్పుడు బండరాళ్ళు పడతాయండి. అప్పుడు చెన్నై ఐఐటి నిపుణుల్ని పిలిపించి వాళ్ళ సూచనల మేరకు ఎక్కడైతే బండరాళ్ళు పడతాయో ఆడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకునేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు గోవిందరాజు సత్రాలు అది పనికి రాకుండా పోయినాయి, అది కుప్పకూలిపోతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది అని మీకు ఎవరన్నా సర్టిఫై చేశారండి? అది ఎందుకంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద 2 సంవత్సరాల క్రితమే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా పెయింట్ కొట్టారు. ఎక్కడైనా మరమ్మతులు ఉంటే పెచ్చులు కొడతాయండి. ఈరోజు మన ఇంట్లో కూడా 40 ఏళ్ళు అయిందంటే వర్షానికి నీళ్లు కారుతాయి, అట్టని చెప్పి ఇల్లు కొట్టుకునేస్తామా? ఈరోజు అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు శ్రీవారి సొమ్ముని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టాలి, కమిషన్లు దండుకోవాలని గోవిందరాజు సత్రాన్ని అనవసరంగా కొట్టేశారు. అదేవిధంగా స్విమ్స్ హాస్పిటల్లో అండి, స్విమ్స్ హాస్పిటల్లో వాళ్ళకి కేవలం రెనోవేషన్స్ కింద 200 కోట్లు అంట. రెనోవేషన్ అంటే అన్నీ కూడా కొత్తగా కట్టినటువంటి భవనాలు, అక్కడ ఫ్లోరింగ్ టైల్స్ కూడా కొత్తగా వేశారు. దానికి రెనోవేషన్ పేరుతో ఫ్లోరింగ్ కొట్టేస్తున్నారు, పైన ఫ్లోర్లు కొట్టేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారంటే టెండర్లు బిల్ చేశాం కాబట్టి మీరు కొట్టేసి టైల్స్ కొట్టి కొత్త టైల్స్ వేయండి. అంటే హాస్పిటల్ని ఆధునీకరించడం మీరు తప్పుగా భావిస్తున్నారా?
హాస్పిటల్ని ఆధునీకరించాలి, అదనపు కొత్త భవనాల్ని నిర్మించండి. మీరు రెనోవేషన్ కోసము మరమ్మతుల కోసం 200 కోట్లు ఖర్చు పట్టే బదులు ఆ 200 కోట్లతో కొత్త భవనాల్ని నిర్మించండి. క్యాజువాలిటీ ఉంది, క్యాజువాలిటీలో ఈరోజు రాయలసీమకే స్విమ్స్ తలమానికం. రాత్రిపూట యాక్సిడెంట్లు జరుగుతాయి, స్థానికులు కానీ అత్యవసరంగా ఎమర్జెన్సీకి పోతే బెడ్లు ఉండవు. అయ్యా, అదనపు భవనాల్ని కొత్తది కట్టండి. 200 కోట్లు కాకపోతే 400 కోట్లతో కట్టండి. ఈరోజు మీరు మానవ సేవే మాధవ సేవ అంటారు, అట్లాంటి వాటికి ఖర్చు పెట్టకుండా టైల్స్ కోసము లేదా పెయింటింగ్ల కోసము మీ ఇష్టంగా వాళ్ళ కంపెనీలతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని, దీనికి ప్రధాన కారణం అండి టీటీడీ చీఫ్ ఇంజనీరు, టీటీడీలో ఇంజనీరింగ్ టెక్నికల్ అడ్వైజరు, వీటన్నిటికీ మూల కారణకు టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎఫ్ఏ అండ్ సిఏఓ ఓ బాలాజీ గారు. ఆయన ఇష్టానుసారంగా ఈ టెండర్లలో ఏమిరా, మనం ఒక సంవత్సరానికి 1500 కోట్లు బడ్జెట్ ఇస్తే రేపు సంవత్సరం ఏ విధంగా చేస్తాం, మనం వచ్చే సంవత్సరం మెయింటెనెన్స్కి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అన్నదానికి సమాధానం లేదు. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, కాగ్ కంట్రోలర్ ఆడిట్ జనరల్ని కానీ టీటీడీకి రావాలి. సిఐడి విచారణ జరిపిస్తే నమ్మలేని నిజాలు, అవినీతి అక్రమాలు కొండంత వెలుగులోకి వస్తాయి, ఖచ్చితంగా జరిపించాలని చెప్పి నేను ఒక బీజేపీ తరఫున శ్రీవారి భక్తుడిగా ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు రేపు తిరుమల కొండకు వస్తున్నారు, వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, శ్రీవారి సంపదని కాపాడమని. అంటే టీటీడీ భవనాలను, పురాతన భవనాలను ఆధునీకరించడం, అలాగే స్విమ్స్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్లో మెరుగైన సౌకర్యం కోసం వాటిని ఆధునీకరించడాన్ని మీరు తప్పు పట్టడం వల్ల టీటీడీ భక్తులకు మనోభావాలు దెబ్బతీసేలా ఉంటుంది. రెండోది అంటే టీటీడీ యొక్క ఉనికిని ప్రశ్నించే విధానం ఉంటుంది అంటున్నారు, ఎంతవరకు నిజం ఉంటుంది? తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది. ఆ కానుకల్ని భక్తుల కోసం వినియోగించాలంటే ప్రతి పైసా కూడా ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుడికి ఉపయోగపడుతుందా లేదా అన్నటువంటి ఆలోచనతో, ముందు చూపుతో మీరు ఖర్చు పెట్టాలి తప్ప మీ కమిషన్ల కోసము ఉన్న పలంగా 1500 కోట్లు మీరు ఒకే రోజు 4 సమావేశాలు పెట్టి 2 నెలల్లో టెండర్లు పిలిచాల్సిన ఆవశ్యకత లేదండి. మీరు ఒక్కొక్కటిగా ఒక ప్రణాళిక రూపొందించుకోండి. ఈ సంవత్సరం ఒక బ్లాక్ కొడతాము, రెండో సంవత్సరం అక్కడ ఇంకొకరికి అవసరమైతే మనం ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేపడతాం అన్నటువంటి ఆలోచన, ముందు చూపు లేకుండా కేవలం లోపాయికారి ఒప్పందం, కాంట్రాక్టర్ని పిలిపించుకొని కమిషన్లు దండుకొని ఈరోజు ఉన్న భవనాల్ని, బ్రహ్మాండంగా ఉన్నటువంటి భవనాల్ని కొట్టేసి కూల్చేసి ఈరోజు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం అనేది ఇది నిజంగా తుక్లక ఆలోచన అండి. అంటే టీటీడీ పాలక మండలిలో వీటిని ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు పాలక మండలిలో చర్చించి ఇంజనీరింగ్ అధికారుల యొక్క ఒపీనియన్ తీసుకొని పాలక మండలి నిర్ణయిస్తుంది. అలాంటి విధానంలో కూడా లోపభీష్టం అని మీరు తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం? మీరు అన్నది అక్షర సత్యం అండి. ఎందుకంటే ధర్మకర్తల మండలి సమావేశంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ నుంచి ప్రపోజల్స్ పంపిస్తారు. ఆ ప్రపోజల్స్ అవసరమా లేదా అని చెప్పని ఒక కమిటీ నిర్ధారిస్తుంది, నిజ నిర్ధారణ కమిటీ. ఈ బిల్డింగ్ మనం ఇప్పుడు కట్టాలా లేకపోతే వచ్చే సంవత్సరానికి పోస్ట్పోన్ చేసుకోవచ్చా అని. అలాంటివి ఏమీ లేకుండా చేసేసి ఇలాంటి వర్కులు ఏదైతే ఉన్నాయో కనీసం అజెండాలో పెట్టకుండా టీటీడీ వెబ్సైట్లో కూడా ఈ వర్కులు లేవండి. ఇది మేము ఇప్పుడు లోపల స్టాఫ్ ద్వారా తెప్పించుకున్నాం. కొంతమంది భక్తులు అయ్యా స్వామివారికి అన్యాయం జరుగుతుందని ఇచ్చినటువంటి డీటెయిల్స్ వల్ల బయట వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మకర్తల మండలి సమావేశంలో వీళ్ళకి కావాల్సినటువంటి పెద్ద పెద్ద వర్కులన్నీ కూడా టేబుల్ అజెండా కింద అత్యవసరంగా తీసుకొచ్చి ఆ రోజు ఆ ఉన్నటువంటి బోర్డు సభ్యులకి ఎవరికి అవగాహన ఉండదండి. ఎక్కడ గోవిందరాజు సత్రాలు ఉన్నాయో బోర్డు సభ్యులు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళ దగ్గర మమా అనిపించేస్తారు, చైర్మన్ పెట్టాడు ఈఓ ఓకే చేయమంటున్నాడు, మనకెందుకులే ఓకే చేసేస్తామని చెప్పి టేబుల్ అజెండా కింద కొన్ని 100 కోట్లు వీళ్ళు ఇనాంటిసిపేషన్ అప్రూవల్ తీసుకొని టెండర్లు బిల్ చేస్తున్నారు. కాబట్టి ఈ వర్క్లన్నీ కూడా ఈరోజు కమిషన్ల కోసం చేస్తున్నారని చెప్పి గంటాపదంగా మీరు టీటీడీలో పోయి ఏ కాంట్రాక్టర్ని అడిగినా చెప్తారు ఎంత కమిషన్ తీసుకుంటున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెడుతున్నారని చెప్పి ఈరోజు టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే వాళ్ళే చెప్తున్నారు. మా సిఈ తప్పు చేస్తున్నాడు, మా టెక్నికల్ అడ్వైజర్ తప్పు చేస్తున్నారు, ఇంత అవసరం లేదు. రిటైర్ అయినటువంటి చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు అడగండి, ఎవరన్నా దీన్ని సమర్థిస్తారా? గోవిందరాజు సత్రాలను కొట్టేది కానీ, స్విమ్స్లో 200 కోట్లు రెనోవేషన్ కానీ వాళ్ళందరూ కూడా మదన పడిపోతున్నారు. శ్రీవారి సంపదని మంచినీళ్ళలాగా కర్పూర హారతిలాగా కరిగిచ్చేస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరూ లోపల చెప్పుకుంటున్నారు. నేను ఒక శ్రీవారి భక్తుడిగా ఆర్టీవీ ద్వారా నేను సాక్ష్యాధారాలతో కూడా నేను భక్త కోటికి తెలియజేస్తున్నా, దీని మీద సిఐడి కాగ్ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తున్నానండి. అంటే ఇవాళ టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం జరుగుతూ ఉంది అంటున్నారు.
అంటే అభివృద్ధి కోసమే ఇలాంటి పనులు చేపట్టాం కానీ రివర్స్ టెండరింగ్ విధానం కాదని చెప్పి టీటీడీ పదే వాదిస్తూ ఉంది. దీన్ని ఎలా భావించాలి? మీరు ఇవాళ కాక్ రిపోర్ట్ చేశారు, అలాగే సిఐడికి రిపోర్ట్ చేశారు, ఏమని రిపోర్ట్ చేశారు? నేను ఒకటే అంటున్నా అండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గరుడ వారిది ఫ్లైఓవర్ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సమయంలో పునాది వేశాడు. జగన్మోహన్ రెడ్డి దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో 6 నెలలు నిలిపేశాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బోర్డు మెంబర్లంతా కూడా వాళ్ళు ఒక 4 నెలలు నిలిపారు. ఎందుకు నిలిపారయ్యా అంటే రివర్స్ టెండరింగ్లో కాంట్రాక్టర్ని పిలిపించి బెదిరించి భయపెట్టి వీళ్ళు కావాల్సినటువంటి రేట్లు ఆడ 100 రూపాయలు ఎస్టిమేషన్లో ఉంటే 200 రూపాయలు వేయమని చెప్పి వీళ్ళే చెప్పి వీళ్ళు దాన్ని నెగోషియేషన్ పిలిచి దాన్ని 100 రూపాయలు తగ్గించినట్లు ఏదైతే ఎక్సెస్ చేస్తుంటారో ఆ ఎక్సెస్ రివర్స్ టెండర్ కింద వీళ్ళు కమిషన్లుగా దండుకునింది అక్షర సత్యము. ఆ రివర్స్ టెండరింగ్ అనేది వీళ్ళ కమిషన్ల కోసం ఉపయోగపడిందే తప్ప శ్రీవారి ఖజానాకు రాగి నయా పైసా కూడా వెనక్కి రాలేదండి. కాబట్టి రివర్స్ టెండరింగ్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. అవినీతికి కుంభకోణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా రివర్స్ టెండరింగ్ టీటీడీలో మారింది. కాబట్టి విచారణకు ఆదేశించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. ఇవాళ గరుడ వారిది ఇలాంటి రివర్స్ టెండరింగ్ విధానం అంతా కూడా కమిషన్లు దన్నుకున్నారని చెప్పి భావిస్తున్నారు. అంటే 5 ఏళ్ల వరకు మీరు ప్రశ్నించకుండా ఇప్పుడు ప్రశ్నించడం ఎంతవరకు సబబుగా ఉంటుంది? మీరు చూసినట్టయితే ప్రతి అంశాన్ని కూడా గరుడ వారిది నిలిపినప్పుడు కూడా మేము ధర్నా చేసాం. ఎందుకు నిలిపారు మీరు ఏదైనా కమిషన్ల కోసం నిలిపితే తిరుపతి ప్రజలే కాదు శ్రీవారి భక్తులు కూడా మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి అని చెప్పి. అదేవిధంగా టీటీడీ ఇంజనీర్లను హెచ్చరించాం. ధర్మకర్తల మండలి అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉంటే ఆయన దృష్టికి కూడా తీసుకెళ్దాం. అయ్యా దయచేసి పనులు ప్రారంభించండి అని చెప్పి. కానీ కాంట్రాక్టర్ పోయి వాళ్ళని కలిసి కమిషన్లు ఇచ్చేంత వరకు ఆ పనులు ప్రారంభించలేదు. అదేవిధంగా మిగతా ఘాట్ రోడ్లో కూడా రీటైనింగ్ వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు అసలు కరోనా టైంలో అయితే అవసరం లేకపోయినా కూడా, ఎందుకంటే రద్దీ లేదని చెప్పి ఒక కుంటి సాగు చూపించి ఆ రోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేశారు. ఇవన్నీ కూడా అవసరం ఉండే చోట ఖర్చు పెడితే మేమంతా కూడా శ్రీవారి భక్తులుగా స్థానికులుగా టీటీడీని అభినందిస్తాం, స్వాగతిస్తాం. కానీ మీ కమిషన్ల కోసం అప్పుడు ఎదుర్కొన్నాము, ఇప్పుడు ప్రతిఘటిస్తున్నాము. రేపు దీని మీద విచారణకు కూడా కావాల్సినటువంటి సమగ్ర సమాచారాన్ని మేము అన్ని శాఖలకు కూడా పంపిస్తున్నామండి. ఇది ఇవాళ టీటీడీలో నెలకొన్నటువంటి రివర్స్ టెండరింగ్ విధానంపై తాము పోరాటం చేస్తాము, న్యాయం జరిగేంత వరకు ఉపేక్షించేది లేదని చెప్పి నవీన్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే ధర్మాన్ని రక్షించాల్సినటువంటి అధికారులు అధర్మంగా వ్యవహరిస్తే మాత్రం శ్రీవారి భక్తుడిగా మేము చూసి ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.